దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో చక్కగా ఆత్మీకంగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా. దేవుని స్వరాన్ని విని నడుస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారా. కాబట్టి ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న అమూల్యమైన వాక్యం ఏంటంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు చేసే పనులను బట్టి, నీ నడవడికను బట్టి, నీ క్రియలను బట్టి, నీవు దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని నీవు నడిచే ప్రతి విధానాన్ని బట్టి దేవాది దేవుడే నీకు మంచి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, అది చేస్తూ అనుసరిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నావు కనుక ఖచ్చితంగా దేవాది దేవుడు నీ ప్రతి దానికి కూడా, ప్రతి ప్రవర్తనకి, ప్రతి నడవడికకు, ప్రతి మాటకు కూడా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక చెట్టు మనం చూస్తూ ఉంటే అది చక్కగా నీరు పోసి మంచిగా మనం చూసుకోగలిగితే అది మంచి ఫలములను మనకిస్తుంది. అది ఏ చెట్టు అయితే ఆ చెట్టు తగిన ఫలములు తగిన కాలం వచ్చినప్పుడు ఏ రీతిగా ఫలిస్తుందో, ఈరోజు నిన్ను పెంచుతున్న దేవాతి దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవాతి దేవుడు, నిన్ను ముందు కొనసాగిస్తున్న దేవాతి దేవుడు, అన్ని ద్వారాలు నీకు అనుకూలపరిచి నిన్ను బలపరుస్తున్న దేవాతి దేవుడు కూడా నిన్ను ఒక కాలంలో ఖచ్చితంగా ఫలభరితంగా మార్చేవాడు కూడా కేవలం ఆయన మాత్రమే. దేవుని బిడ్డలారా, అంటే తగిన కాలంలో నువ్వు ఫలించబోతున్నావు, తగిన కాలంలో ఆ ఫలాలను నువ్వు చూడబోతున్నావు. ఈరోజు కష్టమైన, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితుల్లో మీరుంటున్నా మీరు చక్కగా ఫలించబోతున్నారు. ఫలభరితంగా దేవుడు మిమ్మల్ని మార్చిపోతున్నాడు. పచ్చని ఒలివ మొక్కల వల్ల మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే మీరు లోకమందు ఆనందించక, లోకాల సారంగా వెళ్ళిపోక, దైవికంగానే మీరు నడుస్తూ, ధర్మశాస్త్రం నందు మీరు ఆనందిస్తూ, నీటి కాలువలో ఎవరినే మీరు నాటపడుతున్నారు. కాబట్టి ఆకు వాడక మీరు పచ్చగా ఒలివ మొక్కల వలె దేవుడు మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు. ఫలభరితంగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడే రహస్యముగా నీవు చేసే, అంటే ఈ యొక్క పనులను బట్టి మీరు ఎవరికి కనిపించకపోయినా, మీ యొక్క సాక్ష్యం ఎవరికి తెలియకపోయినా, మీ పేరు ఎవరికి తెలియకపోయినా, కానీ దేవాది దేవుడు మీరు రహస్యమందు చేసే కొన్ని మంచి కార్యాలను బట్టి మీ పట్ల గొప్ప కార్యాలు అనేకులు చూసే విధంగా దేవాతి దేవుడే మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని ఫలింపులోనికి నడిపించబోతున్నాడు. కాబట్టి మేలే చేయండి, మంచి చేయండి. దేవుని యొక్క ఉత్తమమైన కార్యముల యందు ఎప్పుడు ఆసక్తి కలిగి ముందు కొనసాగుతూ ఉండండి. మీ కార్యాలను బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మిమ్మల్ని ఫలభరితంగా మార్చబోతున్నాడు, మిమ్మల్ని ఫలింపులోనికి తీసుకొని రాబోతూ ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు ఈ మాట ఇస్తున్నారో వారు రహస్యమందు చూచుచున్న నీవు మాత్రమే వారిని ఫలింప చేయండి. ప్రతిఫలంగా కొన్ని గొప్ప కార్యాలు జరిగించయ్యా. వారి జీవితాలను ఆశీర్వదింప చేస్తూ, ఆశీర్వాద పదంలో నడిపిస్తూ ముందు కొనసాగించండి. వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, వారి ఉద్యోగాలు, ప్రతి డిపార్ట్మెంట్ని ఆశీర్వదింప చేయండి. ప్రతిదీ కూడా ప్రజలకు మేలుకరంగా, మంచికరంగా మీరే మార్చండి. ఉన్నతమైన భవిష్యత్తును దయచేసి ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసిన వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడండి. 10-20 మందికి పంపిస్తూ ఉండండి. అనేకులను దైవికంగా ప్రేమిద్దాం. ఈ దినమంతా ఆశీర్వాద పదంలో నడిపించబడతాం.